ముప్పై మంది శక్తితో పనిచేసేటటువంటి వీల్స్ చక్రాలని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చక్రాలని ప్రతి కార్యక్రమంలో ప్రతి కళాకారుని ఇంటికి సోలార్ ప్యానెల్స్ బిగించడం జరుగుతుంది. సోలార్ ద్వారా అక్కడ పనిచేస్తుంది. గౌరవనీయులు శ్రీ జాఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారికి మా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి all they will get a PMEGP loan up to another 1 crore with a subsidy of 15 lakh rupees. So this is a very good scheme. Government of India తెరకోట్లో ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఒక్కొక్కరికి 75,000 రూపాయలు విలువ చేసే ఒక మిషనరీ ఐటమ్ ఈరోజు ఇస్తున్నారు. అది కూడా వాళ్ళ ఉపాధిని పెంచుకోవడానికి ఏదైతే ఇంతసేపు చెప్పినటువంటి దిలీప్ గారు చెప్పినటువంటి ఎవరైతే 100 రూపాయలు సంపాదిస్తున్నారో వాళ్ళు ఈరోజు రోజుకి 500 సంపాదించు ఈ మిషన్ల ద్వారా. కాబట్టి ఏదైతే ఈరోజు ఈ కుమ్మర స్వయం శక్తి సంఘం పథకం ద్వారా ఈ దాదాపు 30 మందికి ఈరోజు ఈ మిషన్ అన్ని కూడా అందిస్తున్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీ కమిషన్ ఎందుకంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందించడం మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంట. అంటే ఈ 30 మందికి ఏదో ఇచ్చేసిపోతే వాళ్ళు తెలియకుండా ఎట్లా వాడాలో తెలియకుండా పోతుంది అనే మనకు అపోహలు కూడా లేకుండా ఈరోజు వాటిని ట్రైనింగ్ చేసి 3 గ్రూపులుగా కూడా 10 మందికి ఒక గ్రూపుని కేటాయించి 3 గ్రూపులుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి అవకాశాలు మరెన్నో పొంది ఇంకా గొప్ప వాళ్ళు కావాలి, దానికి మేమందరూ కూడా తోడుంటామని తెలియజేస్తూ విరమించుకుంటున్నాము. అదే రకంగా ఈ 30 వీల్స్ కూడా మీ ముందరే ఉంచాము. ఆ ప్రతి వీలు పైన ట్రైనింగ్ తీసుకున్నటువంటి లబ్ధిదారుని పేరు కూడా ఉంది. ఆ పేరు ప్రకారము రేపు ఉదయము గౌరవనీయులు నా పేరు కృష్ణమూర్తి, గంటావూరు గ్రామ నివాసి. ఈ టెరాకోటా పోటరీ కళాకారుల సంఘంలో సభ్యులని ఈరోజు గౌరవ శాసనసభ్యుల ద్వారా కేవీఐసి వారి ఆర్థిక సహాయంతో 30 కుటుంబాలకు విద్యుత్ పోటరీ వీల్స్ మరియు గృహానికి సోలార్ ప్యానెల్స్ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులంతా హాజరైనారు. వీరికందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేవీఐసి వారి ఆర్థిక సహాయం ద్వారా వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ యంత్రాల ద్వారా వారి యొక్క ఆదాయం కూడా రోజుకు 100 రూపాయలు ఉండేటటువంటిది 400 ఇంకా 500 రూపాయల వరకు పెరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం